ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి దోశ ఎంత బాగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. అచ్చం హోటల్ స్టైల్ లాగా. ఇవి వచ్చేసి రేషన్ రైస్ అండి. నేను రేషన్ రైస్ తీసుకుంటున్నాను. ఇదైతే ఇంకా బాగా వస్తాయి నార్మల్ రైస్ కంటే. అందులోకి ఉద్దిపప్పు చూడండి. ఫస్ట్ మనం బియ్యాన్ని ఉద్దిపప్పును బాగా సపరేట్గా వాష్ చేసి పెట్టేసుకుందాం. ఓకేనా. ఈ కడిగిన నీళ్ళు మనం ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు, అందుకే నేను దాంతో వేసాను. బాగా ఒక 6 to 8 అవర్స్ బాగా నానిన తర్వాత చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కొంచెం బొరుగులు వేసుకుంటే బాగా దోశ క్రిస్పీగా మంచి రంగు వస్తుందండి. శనగపప్పు, మెంతులు ఇవన్నీ ఏం అవసరం లేదు, అవి కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే బొరుగులు ఖచ్చితంగా వేస్తాము. చూడండి ఇప్పుడు ఇంకా దోశ పిండి పట్టేసాం కదా, నేను గ్రైండర్కి ఇచ్చాను అందుకని. చూడండి ఇప్పుడేమో ఆ డబ్బాలో సగం వర్క్ మాత్రమే ఉంది. నెక్స్ట్ డే చూడండి పొంగి ఎంత పైకి వచ్చి పొంగిందో, చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ విధంగా మనము దోశ పిండిలో దోశ వేసుకోవాలనుకుంటే బియ్యము, ఉద్దిపప్పు, బొరుగులు వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి దోశలు. కావాలంటే మీరు శనగపప్పు ఇంకా మెంతులు కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పులిసిందో కదా. ఇలా బాగా పులవాలన్నమాట. ఇప్పుడు మనం దీంతో కొంచెం వంట సోడా మరియు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది, నేనైతే వేసాను ఆల్రెడీ, మిస్ అయింది కాబట్టి ఇంకా చూపించలేకపోతున్నాను. బై ద వే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలనో నాకు తెలుస్తుంది. చూడండి ఇంకా దోశ వేసేసుకుందాము. మనము క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా. అచ్చం హోటల్లో మనం ఎలా చేసుకుంటామో అంత బాగా వస్తాయండి దోశలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి లైట్గా మనం ఆయిల్ వేసేసుకున్నాము దోశ మీద. ఇందులోకి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ చేశాను. ఆ చట్నీ కూడా ప్రిపరేషన్ ఒకసారి వీడియో పెట్టానండి. నేను నెక్స్ట్ టైం ఎవరైనా కమెంట్ చేస్తే పెట్టాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే రెసిపీ కమెంట్ చేయండి. పల్లీ చట్నీ కూడా కొంచెం వేరుగా, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మామూలుగా పల్లి చట్నీ కాకుండా ఇది కొంచెం మన రాయలసీమ స్టైల్ చట్నీ అనమాట. బాగుంటుందండి చాలా. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చింది దోశ. చూసారా, ఇందులో కాంబినేషన్గా పల్లీ చట్నీ అండి. దోశ కొంచెం అలా తుంచుకొని పల్లీ చట్నీలో అద్దుకొని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బై ద వే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. బాయ్.